ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్క సెకండ్ పాజ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నొక్కేసారా? స్టార్ట్. పిచ్చి లేచిపోయే కథ చెప్పి మొత్తం సేవ్ చేద్దాం అనుకున్నా. ఎక్కడికి వెళ్ళిపోయినా రాగి ముద్దలో నెయ్యి దట్టించి పాలకూర పప్పు వేసుకుని తిని వచ్చా. సాయంత్రం దాకా ఆగలేదు, ఏరే పని కూడా లేదు. పైకి వచ్చి కూర్చుంటే మీకే మంచిది, లేదంటే అనవసరంగా నడుము పట్టేది. ఓపెన్ చేస్తే నా ప్రొడక్షన్ హౌస్ క్లోజు, నా దగ్గర డబ్బులు లేవు. పిచ్చి లేపేసి పక్కా ప్రాఫిట్లు తెచ్చే పక్క రాష్ట్రం ప్రాజెక్టు. పక్క రాష్ట్రం ప్రాజెక్టా? హీరో ఎవరు? సూపర్ స్టార్ రజనీ. టైటిల్ కూలీ. ఏంటి జోనర్? 1 person ఆర్మీ యాక్షన్, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. పిచ్చి లేచిపోయిందా? ఓపెన్ చేస్తే ఎందుకు? సూపర్ స్టార్ అన్నప్పుడే మ్యాటర్ క్లోజ్. ఎంత కావాలి? 300, 400? రష్యన్ డెలిగేట్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమైనా ఉందా? అలాంటిది ఏమీ లేదు. 1000 ఎకర టీ ఎస్టేట్ డీల్ ఏమైనా సెటిల్ చేయాలా? రియల్ ఎస్టేట్ తప్ప టీ ఎస్టేట్ ఎక్కడ ఉంది మనకి? అప్పుడు వినాలి. 2 కోట్లైనా 200 కోట్లైనా 2 గంటలు టైం స్పెండ్ చేసి కథ ఏంటి, దాని వ్యవహారం ఏంటి మొత్తం ఎన్నాకే డెసిషనింగ్ తీసుకోవాలా. వాకే ఏంటో నీ చేదస్తాం. సూపర్ స్టార్ని పెట్టుకుని కూడా కథ అంటావు, స్క్రీన్ ప్లే అంటావు, డైలాగులు అంటావు. సర్లే కానీ ఒప్పించేస్తే స్క్రీన్ మీద విశాఖపట్నం అని పడుద్దండి. పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం అవుడేటెడ్ అయిపోయిందని కాస్ట్లీ వాచ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఆడియన్స్ని కన్ఫ్యూజింగ్ చేసేసి కూలీలు గుండెకాయల కోసం అమ్మేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ లీడరు సైమన్. హూ ఇస్ దట్ సైమన్? యువ సామ్రాట్, కింగ్. కింగ్ హీరో సూపర్ స్టార్ అన్నావు. ఆయన హీరో, ఈ నెలను పోనీలే. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్లు గట్రా ఏమీ లేకుండా ఉంటే అదే చాలు. క్లైమాక్స్లో పచ్చడి కింద ఎరగొడి చేస్తారు. ఆయన ఫ్యాన్స్ మనల్ని ఎరగొడేస్తారేమో. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. యాక్టర్ అన్నాక అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి. ఆడియన్స్ స్పోర్టివ్గా తీసుకుంటే అదే 10,000. సైమన్ రైట్ హ్యాండ్ దయాల్. 6'5" ఉంటాడా? 5'6" ఉంటాడు. ఆడియన్స్ భయపడరేమో. ఈడ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టిరియన్ లానిస్టర్ టైప్. చూడడానికి ఇంతే ఉంటాడు కానీ చాలా డేంజర్. ఏంటి అది? అదే చూడడానికి ఇంతే హైట్ ఉన్నా చాలా డేంజరు. హైట్ అయితే ఓకే. కూలీల్లో కూలీగా కలిసిపోయిన ఒక అండర్వేర్ ఏజెంట్ని క్రేన్ ఎక్కటూరు తీసేస్తాడు. అమ్మో, ఈడేంటా ప్రెషర్ కుక్కర్ పిల్లల కంటే డేంజరస్గా ఉన్నాడు. పిచ్చి లేపుతా ఇంకో అండర్వేర్ ఏజెంట్ ఉన్నాడని. ఇక్కడున్న 14,400 మంది కూలీల్లో ఆ ఒక్క కూలీ తలకి ఆయన్ని పట్టించినోడికి 2 కోట్లు ఇచ్చేస్తానని ఒక బోర్డు మీద రాసి చూపించేస్తాడండి. నోటితో చెప్పచ్చుకే. ఉండెళ్ళి మాత్రం ఉండెళ్ళి. సినిమాలో హీరో సూపర్ స్టారేగా. నేను చెప్పను, నా దగ్గర డబ్బులు లేవు. 100% ఆయనే. అయితే ఓకే. ఎక్కడ సూపర్ స్టార్ మ్యాన్షన్లో మటన్ కొడితే ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారండి. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్లోనే ఉంచాను. ఎవరిని? మటన్నే. ఓ, ఈయన మటన్ కొట్టే కూలీయా? మూటల మోసే కూలీ. మరి ఆ మూటల మోయడం చూపిస్తావా? చూపించము. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఈయన మందు మనేసి 30 ఏళ్ళు అయిందండి. మ్యాన్షన్లో కుర్రాళ్ళందరూ మందు తాగాలి అనగానే వాళ్ళ దగ్గర ఉన్న మందు అంతా తెచ్చి ఒక గంగాలలో పోసేయమని అందులో ఒక మగ్గు ముంచేసి పైకి తీసేసి దాన్ని లాగి పెడితేనే సరండి మందు అంతా నేలపాలు అయిపోతే పాట కూడా కంప్లీట్ అయిపోతుంది. ముంచి తీసిన మగ్గులో మంది ఏమైంది? పాటే పొంగనే ఒకడు వచ్చి, రాజశేఖర్ చనిపోయారు. మీ ఫ్రెండ్ రాజశేఖర్ డెడ్ బాడీ రైల్వే స్టేషన్లో దొరికిందని, గుండెకి చచ్చిపోయాడని చెప్తాడండి. ఇక్కడ స్క్రీన్ మీద విశాఖపట్నం అని పడుద్దండి. ఆల్రెడీ ఓపెనింగ్లో ఒకసారి వేసావుగా. మీకున్న ఏనుగు మెమరీ ఆడియన్స్కి లేదు. పదే గుర్తు చేయాలి, లేదంటే కథ ఎక్కడ జరుగుతుందని చెప్పి కన్ఫ్యూజింగ్ అయిపోతారు. ముంచి తీసిన మగ్గులో మంది ఏమైంది? ఫ్రెండ్ అని చివరి చూపు చూడడానికి వెళ్తే ఫ్రెండ్ కూతురు ప్రీతి, మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మన్నారు? మీరు ఆయన్ని చూడ్డానికి వీల్లేదు, బయటికి పోండి. నథింగ్ డూయింగ్ గ్యాన్ అంటదండి. ఈయనకి అనుమానం వచ్చి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లు తెప్పించేసుకుంటారు. డౌట్ ఎందుకు వచ్చింది? క్లోజ్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు అది న్యాచురల్ డెత్తా మర్డరా అని డౌట్ రావడం సహజం. అవునా? కుటుంబరావు గారి పోస్ట్ మార్టం రిపోర్ట్లు తెప్పించండి. ఈరోజు తేలిపోవాలని ఎవరు చంపాడు? నువ్వు కంటిన్యూ. ఈ విషయం చెప్పడానికి వెళ్ళిన సూపర్ స్టార్తో, మా నాన్న చచ్చిపోతే చచ్చిపోయాడు, ఇప్పుడు ప్రతీకారం కోసం నేను కూడా తిరిగి చచ్చిపోతే అబ్బ పోపుల డబ్బాలో నాన్న ప్యాట్లో వాళ్ళ పర్సలో 400 కొట్టేసి నా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కోసం పే చేసిన నా సబ్స్క్రైబర్లందరూ ఏమైపోవాలి అంటదండి. సూపర్. అమ్మా బాబు కంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ.
నీకు నీ సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ అయితే నాకు నా చిన్ననాటి స్నేహితుడు ఇంపార్టెంట్. వాణ్ణి చంపిన వాణ్ణి నేను వదిలిపెట్టను. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన సూపర్ స్టార్ ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళగానే ఆడేమో మీ ఫ్రెండ్ 10 సెకండ్లో మనుషుల్ని బూర్ది చేసే మిషన్ ఒకటి కనిపెట్టేశాడని, అది పట్టుకుని గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నథింగ్ డూయింగ్ గెరలు అన్నారని, అదే టైంలో ఫ్రెష్గా ఒక 20 మందిని చంపేసిన సైమన్ డెడ్ బాడీస్ని ఎలా మాయించేయాలి సతమతమైపోతా ఉన్న టైంలో ఆడికి ఆ మిషన్ గురించి తెలిసిందని ఆయన వచ్చి ఇన్ని బ్లాక్మెయిల్ చేసేసి బూడిద కోసం మిషన్ వాడేసుకున్నాడని చెప్తాడు. పోర్టు మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. శవాలను ప్లాస్టిక్ పరదాలు చుట్టూ రాళ్ళు కట్టి సముద్రంలో పడేయచ్చుగా, దానికి ఎందుకు ఈ బూడిద బ్లాక్మెయిలింగ్? సముద్రంలో ప్లాస్టిక్ వేయకూడదు, పర్యావరణానికి హానికరం. మీ బుద్ధి ఏమైంది? ముంచిన మగ్గులో మందేమైంది? ఆయన చనిపోవడంతో మిషన్ ఆపరేట్ చేసేవాడు లేక శవాల కంపు భరించలేక చచ్చిపోతూ ఉంటారు. ఆల్రెడీ క్రిమేషన్ ప్లేసులు చాలా ఉన్నాయిగా, వాళ్ళని భయపెట్టో బెదిరించో అవి వాడుకోవచ్చు కదా. ట్రెడిషనల్ క్రిమేషన్ వల్ల ఎంతో పొల్యూషన్, అదాపడానికి రాజశేఖర మిషన్ కనిపెట్టాడు. ఆయన ఆత్మ మీద ఉన్న గౌరవంతో వాడరు. ఎంత రెస్పెక్ట్! ఎంతలో దయాలకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి కట్టప్ప కూతురుని తీసుకురామని మనుషులను పురమాయించేస్తాడండి. ఎవరి కూతురుని? అదే రాజశేఖర్ కూతురు. ఎక్కడ సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఒక రౌడీ గడితో తమ్ముడు నన్ను టచ్ చేస్తే సపోర్ట్కి ఇక్కడ చాలా మంది వస్తారు. చిరంజీవి, పీకే, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్, అనుష్క, కార్తికేయ శాస్త్రి వీళ్ళందరూ వచ్చేస్తారని చెప్పి భయపెడతారండి. కలిపేసుకున్నావా లిస్టులో? వాళ్ళు ఎవరో కలుపుకోవట్ల, అందుకే నేనే కలిపేసుకున్నా. ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్టార్లు అంటే బడ్జెట్ ఎక్కువైపోద్దేమో. సర్లేండి, మళ్ళీ మనకు డబ్బులు ఏముంది చూసుకుందాం తర్వాత. నువ్వు కాదు. సర్లే ఏడవకండి, జస్ట్ డైలాగ్ పెడతా, వాళ్ళు ఎవరిని పెట్టను, సరేనా? సరేగానే ముంచిన మగ్గులో మంది ఏమైంది? ప్రీతిని తీసుకుని దయాల దగ్గరికి వెళ్ళంగానే ఈయన పోలీసో కాదో తెలుసుకోవడానికి బట్టలు ఇప్పే మాట్లాడండి. బేర్ బాడీ చూస్తే పోలీసో కాదో ఎట తెలుస్తుంది అంటే ఈయన లోపల గన్స్ ఏమన్నా పెట్టుకుని వచ్చారేమో అని. అది పైన తడిగితే సరిపోద్ది కదా. డు నాట్ యూజ్ యువర్ బ్రెయిన్. వాకే నెక్స్ట్ ఒక డెడ్ బాడీని బూడిద కుర్చీ కట్టి బూడి చేసేయమంటారండి. వీళ్ళిద్దరికి ఎలా ఆపరేషనింగ్ చేయాలో తెలియదు. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ ఏదో కోడికి వెళ్ళినట్టు కెలుగుతా ఈ మిషన్లు అట్టట్టాడు అంటారండి, ఆనైపోయి బూడిదైపోతాడు. ఆ మాత్రం దానికి ఆళ్ళే కెలుక్కోవచ్చుగా, ఏదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ లాగా వీళ్ళు దేనికి? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఉండాలిగా మరి. ఏలూరు మార్కెట్ యార్డ్లో నిమ్మకాయల మూటలలాగా నాన్ స్టాప్గా వచ్చి అతను డెడ్ బాడీస్ని బూడిచేస్తా తన ఫ్రెండ్ని చంపినోడి గురించి ఎంక్వైరింగ్ చేస్తాంటారండి. అదే టైంలో సైమన్ కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో పన్నట్టుగా కనిపెడతారు. సైమన్ కొడుక ఈడేవడం అట్లా అత్తిపండు అయితే ఓకే. ఇదే టైంకి దయాలకు ఒక అండర్వేర్ ఏజెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. అదే టైంకి షిప్లో షిప్ కెప్టెన్ కూతురు ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అదే 10,000. ఎంగేజ్మెంట్ రింగ్ చాంపేగ్ని గ్లాసులో వేసేది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ ఎంగేజ్మెంట్ అమ్మాయికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. ఎక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్టేనా? మోనికా బెల్లుచి ఎగిరి వచ్చింది, కథలే కథం తొక్కే సునామీ తెచ్చింది. కాదయా పాప మా అబ్బాయి ఫ్యామిలీ పరుగు. ఇంటర్నెట్ని షేక్ చేసే సాంగ్ సగం బడ్జెట్ ఎక్కడే వచ్చేద్ది. వద్దండే చెప్పండి, సాంగ్ ఆపేసి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఓదార్ చేస్తాను. వద్దు, ఐ వాంట్ మోనికా బెల్లుచి. సాంగ్ అయ్యేపాటికి దయాల అండర్వేర్ ఏజెంట్ని కనిపెట్టి కుర్చీ కట్టేసి పక్కన నుంచి ఉంటాడండి. సైమన్ సుత్తి పట్టుకుని వచ్చి పెడేలు మన కొట్టేపాటికి బ్లాక్ స్క్రీన్ వేస్తాం. ఎవరిని కొట్టారో చూపించకుండా బ్లాక్ స్క్రీన్ వేసే ఉంటే ఖచ్చితంగా పక్కన దయాలుగానే కొట్టుంటారు. ఆయన ఎందుకు కొట్టారా? ఆడు నమ్మిన బంటు కదా. రాసేసుకోండి, మీరే రాసేసుకోండి, ఇంక మేమెందుకు ఎక్కడ వెళ్ళే పచ్చరేయలే పెత్తపరిగలే అని చెప్పి ఇది తిరిగి అమ్ముకుంటా ఉంటా. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. ముంచిన మగ్గులో మందేమైంది. ఇక మీద డెడ్ బాడీస్ని బూడి చేసే పని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో అనగానే ఏ సార్ ఇందులో మీకు డబ్బు బాగా వస్తుందనా? నన్ను సైడ్ చేసి మొత్తం డబ్బులన్నీ నొక్కేద్దామని ప్లాన్ వేస్తున్నారా? నథింగ్ డూయింగ్ అంటదండి. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ల ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదా? ఈయన కూడా ఇదే మాట చెప్పి నేను ఇక్కడికి వచ్చింది సబ్స్క్రైబర్స్ కోసం కాదని, ఏంటే అదే నేను వచ్చింది డబ్బుల కోసం కాదని మీ నాన్నని గుండెల మీద బాధేసి చంపేసినోడి గురించి గుండెలు బాదుకుంటూ వచ్చానని చెప్పంగానే ఈవిడ ఎమోషనల్ అయిపోయి నంది అవార్డు దరిదాపు పెర్ఫార్మెన్స్ ఇచ్చేద్దా? నంది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చా. ఏంటి నువ్వు మాట్లాడేది? పాసిబుల్లేనా? లోకనాయకుడు కూతురు పాసిబుల్లే. ఓ అయితే ఓకే. సర్లే అమ్మ ఏడో మాకు కావాలని నా డబ్బులు కూడా నువ్వే తీసుకో. అవసరమైతే ఇంకో 1000 శవాలు బూడిచ్చేసి డబ్బులు పంపిస్తా. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేజ్ తీసి అమ్మ పెళ్లి కావాల్సిన పిల్లవి అంటారండి. నీకు ఉంద గట్టిగా. ఇక్కడ సైమని పిలిచి ఫ్రెష్గా 2 డెడ్ బాడీలు వచ్చి బూడి చేసేమని పురమాయించేస్తాడండి. ఆ డెడ్ బాడీ చూసిన సూపర్ స్టార్ షాక్ అయిపోతారండి. ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, దయాలని మెంటలకి పెట్టి ట్విస్టింగ్ ఇచ్చేద్దాం సార్. ఇంతకుముందు సీన్లో అసలు అండర్వేర్ ఏజెంట్ దయాలని తెలుసుకుని సైమన్ ఆడి తల మీద సుత్తితో మోదుతానే ఉంటారండి.
ఆ 2 కోట్లు బోర్డు తెచ్చినోడికి 2 కోట్లు చేస్తానని పురమాయించగానే ఒకడు వెళ్ళి సార్ నేను పట్టేసుకుంటా అంటాడండి. ఈయన చేయి పైకెత్తి కొండ మీద చూసి అని చిన్న స్మైల్ ఇచ్చేస్తారండి. ఆయన ఎదురుగా సూర్యుడు ఉండి కళ్ళలోకి ఎండ కొట్టడం వల్ల చెయ్యి అడ్డం పెట్టుకున్నారా? సూర్యుడు ఆయన వెనకమాల ఉంటాడు, మరి చెయ్యి ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? సినిమాటిక్ బట్టి తీసుకున్నా. అయితే ఓకే. దయాల్ డెడ్ బాడీని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ వెనకమాలను శ్మశానంలో పూడ్చిపెట్టేగానే ఆడు గొయ్యలో వచ్చి చేయి బయట పెడతాడండి. అన్నిసార్లు తల మీద సుత్తి పెట్టి బాధినా కూడా ఇంకా బతికున్నాడా? ఇలా జరగడం చాలా రేర్ సార్. షాక్ వల్ల టెంపరీగా హార్ట్ ఆగిపోయి వర్షంలో తడవగానే తిరిగి కొట్టేసుకుంటా ఉంటుంది. దీన్ని లాప్రోస్కోపీ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ మీకు తెలియదులేండి. తల మీద సుత్తెట్టి బాధితే బ్రెయిన్ పచ్చడవుద్ది. గుండెకేంటి సంబంధం? కత్తికి బొచ్చుకే ఉన్న సంబంధం మీకేం తెలుసండి మెడికల్ టెర్మినాలజీ గురించి? సరే నేరేషన్ అయ్యాక ట్రై చేద్దాం, ఎవరికి తెలుసో తెలిసిపోద్ది. రౌడీ గ్యాంగ్లో ఒకటి కాల్ చేసి చెప్పంగానే ఈ దయాలగడి దగ్గర కోట్ల కొద్ది డబ్బు ఉందని నేను వచ్చేవరకు కానీ జాగ్రత్తగా చూసుకోమని చెప్తారండి. ఈడేమో నన్ను వదిలేమని చెప్పేసి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడుతూ ఉంటాడు. సూపర్ స్టార్ తవ్వగోలా తీసి ఆడి తల మీద ఫార్మని కొట్టేపటికి బ్లాక్ స్క్రీన్ వేస్తాను. అంటే ఆడిని చంపలేదు, వదిలేశారన్నమాట. వద్దు, సారీ సైమన్ సీసీ కెమెరాలో రాజశేఖర్ గుండెల మీద గుద్ది చంపేసింది దయాల్ అని చెప్పి సూపర్ స్టార్ చూపించేస్తారండి. కాదయా, దయాలుగాడు రాజశేఖరం చంపేసి రైల్వే స్టేషన్లో పడేయడం దేనికి? మిషన్లో ఎట్టి బూడిచ్చేసి ఉంటే అయిపోయేది కదా. వీడికి మిషన్ ఆపరేషన్ ఇంక రాదు కదా. వాళ్ళిద్దరూ ఏదో కోడికి వెలిగినట్టు వెలిగితే ఆన్ అయిందిగా, అదేదో వీడియో ట్రై చేసి ఉండొచ్చుగా. సినిమా కావాలా, ఆన్సర్ కావాలా? సినిమానే కావాలి. దెన్ డు నాట్ యూజ్ యువర్ బ్రెయిన్. వాకే. నెక్స్ట్, దయాలు ప్రీతిని వేసుకుని ఆన్ ద వే టు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ట్రైన్లో ట్రైన్ డ్రైవర్ని చంపేస్తాడండి. ఆన్ ఎందుకే చంపడం? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఉండాలిగా మరి. సూపర్ స్టార్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేసి ప్రీతిని బీచ్లో ఉన్న ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి తన తండ్రిని ఎంత ఘోరంగా చంపాడో అంతకంటే అతి ఘోరమైన ఎక్స్ప్రెషన్లు పెట్టేసి ప్రీతికి తడుపుతారని చెప్పించేస్తాడు. హైదరాబాద్లో బీచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. వీటికి ట్రైన్ డ్రైవింగ్ వచ్చా? ఐ డోంట్ నో. ట్రైన్ ఎవడు ఆపాడు? ఐ డోంట్ నో. ముంచిన మొగ్గులో మంది ఏమైంది? ఆడొచ్చి అది ఇచ్చిన తర్వాత అది తీసుకుని ఇంకొకటికి ఇచ్చి మరొకటి దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళకి వీళ్ళకి కనబడకుండా కక్కూసు దొడ్డి వెనకమాలను సీక్రెట్ రూమ్లో పెట్టేసి ఫోటో పెట్టమంటాడండి. ఏంటో సీక్రెట్ లాకర్? సైమన్ దగ్గర డబ్బు వేసిన బంగారం డబ్బులు అంతా అక్కడే ఉంటుందండి. అంత డబ్బు దాచుకోవడానికి మరుగుదొడ్డి తప్ప ఇంకేం దొరకలేదు వీడికి. ఐ డోంట్ నో. ఫోటో పెట్టడం దేనికి? అంత బంగారం డబ్బులు దాచిపెట్టిన చోట ఒక సీసీ కెమెరా పెట్టలేదా? ఐ డోంట్ నో. అంత కష్టపడి కొట్టేసిన డబ్బులు దాచుకున్న ప్లేస్ సూపర్ స్టార్కి చూపెట్టడం మంచి ఐడియా అయినా? ఐ డోంట్ నో. ముంచిన మొగ్గులో మంది ఏమైంది? దయాలుగాడు నువ్వు గనక సైమన్ కొడుకుని చంపకపోతే ప్రీతిని చంపేస్తానని చెప్పి సూపర్ స్టార్ని భయపెడతాడండి. సైమన్ కొడుక ఆడేవాడు గేమ్ బానా? ఈడు ఒకడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయింది. సూపర్ స్టార్ అని క్షమించి వదిలేస్తాడండి. ఆడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన ప్రియురాలని ఆలింగనం చేసుకుంటాడు. ఏ లింగనం? కౌగిలింత హగ్గు. షిప్ కెప్టెన్ కూతురు పెళ్ళి ఎలాగో ఆగిపోయింది. కనీసం వీళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అదే 10,000. సూపర్ స్టార్ ఆ అమ్మాయిని బూడిది సేరికి కట్టేసి ప్రీతిని కనుక వదలకపోతే బటన్ నొక్కేసి బూడిచ్చేస్తానని భయపెడతారండి. ఆడు వదిలేస్తాడు. బనానా గాడి గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి కట్టేస్తే ఇడు రాజశేఖర్ కూతురుని ఎందుకు వదిలేస్తాడు? బనానా గాడిని ప్రేమలో పడేసిన అమ్మాయి మరెవరో కాదు, దయాల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మెంటలకి పెట్టి విస్టింగ్ చేస్తాను సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? వీళ్ళిద్దరూ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్గా ట్రైనింగ్ తీసుకుని సైమన్ దగ్గరికి అండర్వేర్ ఏజెంట్లా వెళ్ళిపోయి ఆయన దగ్గర డబ్బులు దొబ్బేసి ఫుల్గా సెటిల్ అయిపోవాలని మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తారండి. వీళ్ళిద్దరు టార్గెట్ డబ్బులు. సైమన్ దృష్టిలో దయాలు ఆల్రెడీ ఎలాగో చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడన్నా దూరంగా పారిపోయి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటా హాయిగా పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ స్టార్ట్ చేసి హ్యాపీగా బతకచ్చు కదా. బ్రతకరు. వాకే. నెక్స్ట్, బాధపడిపోతున్న బనానాతో సూపర్ స్టార్ మోసపోయాననుకోకు, తప్పించుకున్నాననుకో అని యావత్ కురనాయలందరూ కనెక్ట్ అయిపోయాడు. ఇలా కూడా చెప్పేస్తారండి. ఇలా ఎవరమ్మయ్యావో దయాలుగాడిని చెప్పింది చేయకపోతే నన్ను మా అమ్మని చంపేస్తాను అన్నాడు. దొంగ సచ్చినోడు దయాలుగాడని చెప్పి కన్నీళ్ళు పెట్టేసుకోగానే ఈ బనానా గాడి కరిగిపోయి ఇడిపించేసి కౌగిలించేసుకుంటాడు. అమ్మయ్య, పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి. ప్లేటు ఫిరాయించేసి లాగిపెట్టి తన్నేసి కళ్ళలో దుమ్ము కొట్టేసి లారీ డోర్తో బుర్రబగల కూడేది. అసలే కుర్రోళ్ళందరూ పెళ్లి మాట ఎత్తితే ప్యాంటు తడిపేసుకుంటున్నారు. ఇంకా అలాంటి సీన్లన్నీ పెట్టి అమ్మాయిల మాట అనబడితేనే తడుపు జ్వరం వచ్చేలా చేస్తారు. మార్కెట్లో చింతసేటి సంతకాయలు కంటే సింగిల్ సంతకాయలు ఎక్కువైపోతున్నాయి. పారిపోయిన ప్రీతిని ఎత్తుకు పట్టుకోమని పురమాయించేద్దండి. వీడు బండి వేసుకుని బయలుదేరిపోతాడు. అంత పెద్ద సిటీలో ప్రీతిని ఎత్తుకు పట్టుకోవడం అంటే ఇప్పుడు కొంచెం కష్టమే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ లైక్ దట్ అలా బండి మీద వెళ్తా ఉన్నాక దోశలు తింటా కనిపించేద్దే పట్టేసుకుంటాడు. క్రేజీ రైటింగ్ యార్. మీరు రాయండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది.
ముంచిన ముగ్గులో మంది ఏమైంది? ఎక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీకే మెంటల్ ఎక్కిపోయి స్లోయెస్ట్ చేజింగ్ సీన్ పెడతాను. దయాలు కూడా చంద్రని ఎరగొడేది. అది హైట్ ఎంత? 5.5. అక్కడ ఎంతమంది ఉన్నారు? 3. సినిమాలో హీరో సూపర్ స్టారేగా 100%. అయితే ఓకే, ఇంటిని తీసుకుని పారిపోతా ట్రైన్ ఎక్కేస్తాడండి. దయాలు కూడా అదే ట్రైన్ ఎక్కేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఒకరిని కౌగులించుకుని ట్రైన్ నుంచి పడిపోతాడు. అమ్మయ్యా, ప్రీతి సేవ్ అయింది. ఏంటైంది గిలక్కే? అదే ట్రైన్లో వెనకమాల బనానా దయాల్ కామన్ గర్ల్ ఫ్రెండ్ ఐఎమ్ హియర్ యూ డోంట్ ఫియర్ అని చెప్పి దయాలకి ఫోన్ చేసి చెప్పేద్దండి. అంత ఫాస్ట్గా అమ్మాయి ఆ ట్రైన్లోకి ఎలాగొచ్చిందా? అయితే ఓకే, ఇక్కడ మ్యాన్షన్లో సూపర్ స్టార్ని చుట్టుముట్టేసి బాంబులు పేల్చేసి హౌస్ని కూల్చేయడానికి డ్రిల్లింగ్ మిషన్తో గొయ్యిదా పెడతాంటారు. బిల్డింగ్ కూల్చాలంటే బాంబులు పిల్లర్స్ కథ పెట్టాలి. అమెజాన్లో మంచి ఆఫర్లో వచ్చిందని కొన్నా, ఎలాగో ఖాళీగా పడుందని ఇక్కడ వాడుతున్నా. డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు కొన్నావు? ఇక్కడ సూపర్ స్టార్ని ఒకటి ఈ మీద గొడ్డలతో పొడి చేస్తాడండి. ఓడి అమ్మ, ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఉప్పు ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఎరగొడేస్తారు. సూపర్ స్టార్ చంపమన్నవ్వాలని కొడుకుని చంపుతున్నాడని ఒక పెద్ద ఇండోర్ స్టేడియంలో 1000 టీవీలు పెట్టేసి దయాలగడ బాగా మటర్ లైవ్ టెలికాస్టింగ్ ఇచ్చేస్తాడండి. ఎందుకని? ఇంట్లో వాడకుండా పడేసిన 55 ఇంచ్ టీవీ ఒకటి ఉంది, అది పెట్టుకోవచ్చు కదా. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఉండాలిగా మరి. సైమన్ ప్రీతిని బనానా దయాల్ కామన్ గర్ల్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసేసి వీడియో కాల్లో దయాల ముందే ఆమెను పొడిచి చంపేసి సముద్రంలో ఇసిరేస్తారండి. ఎక్కడ సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చేసి తెలుగులో చెప్పినా కూడా తెలుగు ఆడియన్స్ కూడా అర్థం కానటువంటి కథ ఒకటి చెప్పేసి సైమన్ని ఎరగొడేసి వాచులతో ఊరేసి చంపేస్తారు. మరి అంతలా కొట్టాలంటావా? మనోళ్ళు మనసులో ఫీలింగ్ పెట్టేసుకుంటారేమో. ఏం కంగారు పడకండి, ఏదో ఒక సినిమాలో అక్కడ వాళ్ళని ఇక్కడ తెచ్చి ఎరగొట్టిచ్చేసి బ్యాలెన్సింగ్ చేస్తారు. అయితే ఓకే, ఎక్కడ హెలికాప్టర్లో అమెరికన్ ఇంటరెస్ట్ ఇచ్చేస్తారండి. మీరు కాదా? కొంచెం ఖర్చు ఎక్కువ అయిపోతే చూసుకోవా. ఏం కంగారు పడమాకండి, సూపర్ స్టార్స్తో కాల్ చేపించి మొహమాట పెడేస్తాను, ఫ్రీగా చేసేస్తాను. ఆ డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు కొన్నాను? కానీ అందరినీ కాల్చిపడేసి నరుకుదామని సూపర్ స్టార్ మీద కట్టెత్తి ఆగిపోయి ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకుని అన్నా మీరా హవర్ యూ డూయింగ్ అంటాడండి. ఎలా ఉన్నారు అన్నా? ఇక్కడ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ బాబుకి వార్నింగ్ ఇచ్చేసి దయాలుగాన్ని 100 అడుగుల గోతులో తోసి చంపేసి పూడి చేసి సరదాగా నవ్వుకుంటూ బీడీలు కాల్చుకుంటూ ఉంటారు. హ్యాపీ ఎండింగ్ కాదా? మొత్తం సినిమా అంతా కలిపినా కూడా నాకు 40-45 నిమిషాల మించి కనిపించట్లేదు స్టోరీ. ఇప్పుడు కనీసం 3 గంటలన్నా ఉండాలి కదా. ఏం కంగారు పడమాకండి, సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత, యువ సామ్రాట్ కింగ్ ఎంట్రీ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత, ఉప్పి ఎంట్రీ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత, అమెరికన్ ఎంట్రీ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత సూపర్ స్లో మోషన్ షాట్లు వేసేసి మెంటలోకి చేస్తాను. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఆయన ముంచిన మగ్గులో మందేమైంది? ఈయన డ్రిల్లింగ్ మెషిన్ ఎందుకు కొన్నాడు? నా ప్రాణ స్నేహితుడు కుటుంబరావుని ఎవరు చంపారు? మీకు తెలిస్తే కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.